పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాల లోపల నేను ఎంత కష్టపడ్డానో నాకంటే ఎక్కువ పొద్దుగా లేస్తే బూత్ లో అనేక రకాలైనటువంటి అవమానాలు, ఇబ్బందులు, అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు, వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు, ఆఖరికి మా కంట్రిబ్యూటర్లకి ఒకడు, మా రిపోర్టర్లకి ఒకడు వచ్చిండు రగన్న. రేపు అవకాశం వస్తే ఎంపీ అయితే బాగుంటుందని మా జర్నలిస్ట్ మిత్రులు కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి, మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా మంది నా వెల్ విషర్స్ నా గెలుపులో పాత్ర పంచుకున్నారు. వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుంది, రఘునందన్ గెలిస్తే మా పేదోళ్ల సమస్యలు తీరుతాయని చెప్పి నేను ఎన్నిసార్లు ఎన్ని కాన్ఫరెన్స్లలో ఒక్కొక్క బూత్ అధ్యక్షుని పేరు పెట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు రగన్న అని చెప్పి కష్టపడ్డ మా మెదక్ నియోజకవర్గ కార్యకర్త బంధువులకి, అన్నాదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా ఈ గెలుపును అంకితం చేస్తూ జీవితకాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి ఖచ్చితంగా రుణపడి ఉంటా. మా ఎమ్మెల్యేని పెద్ద లిస్టు తెచ్చిచ్చింది నాకు. రగన్న గెలిచినావు కదా, ఇటు సంగతి ఏందో చూడండి. అథ్లెటిక్స్ ట్రాక్ కి వాకింగ్ పోయినప్పుడు పొద్దుగానే చెప్పారు, ఇడు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండేనా, ఇడు ఒకడనే ఉండే, దీన్ని ఎత్తుకపోయిరన్నా, దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కాడికి మొదలు పెడితే మా గడ్డల శ్రీనివాస్ గారు చెప్పారు, అన్న రైలు సాయంత్రం 5 గంటలకే పోతుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది, రైలు సమయాన్ని 5 నుంచి 5:30కు పెంచమని చెప్పారు. అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు. మా అక్కనపేటకు చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతూ చెప్పారు, అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనపేటలు ఆపాలి అన్నారు. అంతకంటే ముందు చేగుంటలు ఉంటారని వాళ్ళు కూడా నిలబెడతారు, చేగుంటలు కూడా ఆపాలి, అక్కనపేటలు కూడా ఆపాలి. ఎందుకంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నది, ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం. మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కోసం మాట్లాడినాం. అక్షరాల రూపంలో అది కాగితాల రూపంలో ముందుకు పోయింది. వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ జోన్ రైల్వే జీఎం గారిని కలిసి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి, ఫ్లైఓవర్ అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి, మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి, ఇంకెవరో చెప్పినారు రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకటికి వాదా చేసిరని. వెనకటోళ్ళంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చిర్రు. మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా, మీ కష్టం ఖచ్చితంగా అది నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ అధికారుల దగ్గరైతే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితాయో 100% రఘునందన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా మరో 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు పడే కష్టంలో సగం కష్టంతోనే మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులు ఏంటోనని చెప్పి ఈ సందర్భంగా ఆ 7 పాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా నేను మీకు ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాను. లేకపోతే ఎక్కడి 200 కోట్లు, ఓటుకు 1000 పైసలు, బీర్లు, బార్లు ఓపెన్ గా వంచితే కూడా ఏం లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర. గదే రబ్బర్ చెప్పులు, గదే జీన్ పైలతోటి ఒకటే ఒక మాట, మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి 3వ సారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం. అంకుటిత దీక్షతో పనిచేసినాం. అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినాను. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. చాలా మంది గెలుస్తామంటావా రగన్న అంటాడు. నేను చెప్తా బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా. ఇందాక పరిణత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు దీనికి అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఏడగెళ్తుంది మెదకు, ఆడోడు 6 అడుగులోడు ఉన్నాడు, ఈడోడు 3 అడుగులోడు ఉన్నాడు అని ముచ్చట చెప్తాడు. 6 లేదు 3 లేదు. గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్. ఇది నెపోలియన్ చెప్పిండు. అమెరికాకు అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహం లింకన్ నిరూపించిండు. 18 సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు, అమెరికా అధ్యక్షుడైండు. రఘునందన్ కూడా గంతే. చిన్న పల్లెటూరు గొప్పపురంకి వచ్చిన 500 నోట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరందరూ ఏడికి? అరే నాడు భారత రాజ్యాంగం
రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ హాల్లో మనం కూర్చుంటే బాడీ శివాయి ఒక దర్శనం. ఎందరో మంది యోధులు మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో కట్టుకపోయి చూసినటువంటి గొప్ప గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితంలో ఉంటానని చెప్తా ఉన్నారు. మీకు కూడా ఒకటే నా విజ్ఞప్తి, రగన్న గెలిచిండు అయిపోయింది. ఇక రగన్న మమ్మల్ని రేపు సర్పంచ్ గెలిపిస్తాడా గెలిపియడా? బరాబర్ గెలిపిస్తాడు. మీ అడుగుగా ఉంటాడు, మీ కష్టంలో బరాబర్ రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబర్ అందరికంటే ముందుంటుంది మీ ఎంపీ రగన్న తప్ప ఇంకొకటి కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనన్న 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అని డౌట్ పడద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకటరామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే 1000 కోట్లు వైట్ మనీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అయితాయా? వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అయితాయా? మరి మన ముందు అవి లెక్క పెట్టినవా? గట్టి పోస లెక్క తీసి 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డవా లేదా? మెదక్ నిలబడ్డదా లేదా? గెలుస్తామని ఇదే ఫంక్షనాలో చెప్పిన నేను, గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటున్న కృషి. ముందున్న దానికంటే ఎక్కువ ముంగటున్న కృషితో గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదురుగున్నాడు 1000 వంచితే, మందు వంచితే, వాళ్ళు బెదిరిస్తే ఏ రోజు కూడా తెలవచ్చలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగన్న ఏం చేయమంటావు అని అడిగితే నేను ఇచ్చిన చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించడమా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం. స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప గంటలు ఉక్కు నరవలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని అయ్యింది. ఎంతమందిని? 10 మందిని అయ్యింది. మెదక్లో మేమే గెలవాలి, అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అనే గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసి మొదలు పెట్టుర్రి. రగన్న నోటిఫికేషన్ రాలే కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికన్నా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకటరామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలే